Hello friends, welcome back to channel friends. AP episode 2024 B Pharmacy Form D admissions అయితే మళ్ళీ రీఓపెన్ అయినాయి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఫర్ దట్ నోటిఫికేషన్ నేను చూపించే ముందు మీరు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఇది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చి మనకి ఫిబ్రవరి 1st అయితే వచ్చిందనమాట. నిన్న అయితే వచ్చింది. మీరు కనుక చూసుకున్నట్లయితే ద ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఫార్మసీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ హ్యాస్ రిక్వెస్టెడ్ ద కాంపిటెంట్ అథారిటీ కోటా అండ్ చైర్మన్ AP State Council of Higher Education to extend the date till February 5th for filling up of unfilled spot seats and category B admissions in pharmacy. So 2024-25 admissions. And next వచ్చేసి the competent authority quota and the chairman AP State Council of Higher Education has considered the request of the Pharmacy Association and extended the last date till February 5th for filling up of unfilled spot seats and category B admissions in pharmacy council అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇది అంటే ఏంటి అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అన్ని ఫార్మసీ కాలేజెస్ రిక్వెస్ట్ చేసినందున మనకి ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే ఏవైతే అన్ఫిల్డ్ సీట్స్ ఉన్నాయో అంటే ఫిల్ అవ్వనటువంటి సీట్స్ స్పాట్ అడ్మిషన్లో వీటిని ఫిల్ చేయాల్సి వస్తుంది. అండ్ కేటగిరీ బి అడ్మిషన్స్ అంటే మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ కావాలి అనుకున్న వాళ్ళకైతే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ఇవ్వబడుతుంది అనమాట. అంటే ఇప్పుడు కనుక మీకు ఇన్ కేస్ అనుకుందాం మీకు స్పాట్ అడ్మిషన్లో సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు, అయినా కానీ మీరు వేరే కాలేజ్కి అంటే ఇప్పుడు వేరే ఛాన్స్ కొరకు చూస్తున్నారు. సో నేను రికమెండ్ చేస్తున్నాను ఈ యొక్క ఫేజ్లో మీరైతే ఆ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు కేటగిరీ బిలోకి అయితే రావచ్చు. ఇదైతే బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ కింద ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. The students, parents and the management of the pharmacy colleges are requested to note that extension of date and any further request for extension of the date for after February 5th will not be considered. అంటే ఇన్ కేస్ ఏంటి అంటే ఫిబ్రవరి 5th తర్వాత మీకు ఎలాంటి నోటీస్ అయితే రాదు. మళ్ళీ మీకు ఈ యొక్క అడ్మిషన్స్ ఇప్పటితో అయితే అయిపోతున్నాయి అని చెప్పేసి మనకైతే నోటిఫికేషన్స్ జారీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క సారాంశం అనమాట. సో నేను ఏం చెప్తున్నానంటే మనకు వచ్చేసి పూర్తిగా ఇందులో వచ్చేసి ఏవైతే అన్ఫిల్డ్ సీట్స్ ఉన్నాయో స్పాట్ అడ్మిషన్లో ఫిల్ అవ్వనటువంటి సీట్స్తో పాటు కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటిని వచ్చేసి ఇక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్తో ఫిల్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ సజెషన్, నేను ఇస్తున్నటువంటి బెస్ట్ సజెషన్ ఏంటి అంటే ఒకసారి అయితే మీరు ఇక్కడ చూసుకోండి. సో ఫ్రెండ్స్, శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్. అండ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఇక్కడ 3 కాలేజెస్ యొక్క కోడ్స్తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి. ఇక్కడ మీకైతే ఒకే క్యాంపస్లో 3 బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూసుకోండి. వీటితో పాటుగా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ బీపీటీ కోర్స్కి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఈ యొక్క శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి అందరిలా కాకుండా 60,000కే మనకైతే ఫార్మసీ సీట్ అయితే ఇస్తున్నారు. సో మీరు కనుక ఈ యొక్క మన ర్యాండీ ఎడ్యుకేషన్ ఇన్ఫో ఛానల్ నుంచి వచ్చామని చెప్పేసి అంటే కనుక వాళ్ళు మీ యొక్క 60,000 కాస్త తగ్గించడం జరుగుతుంది. సో మీరు వెళ్ళి అక్కడైతే చెప్పండి ఇట్లా ర్యాండీ ఎడ్యుకేషన్ నుంచి వచ్చామని చెప్పేసి అనండి. సో మీకైతే తప్పకుండా అయితే ఇంకా ఎక్కువగా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. లైక్ 10,000 కూడా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మన యొక్క నేమ్ యూజ్ చేసుకొని, ఓకేనా. సో స్పాట్ అడ్మిషన్లో ఎవరికైతే సీట్ రాలేదో వచ్చిన వాళ్ళు ఇంకా ఒకటి ఏంటి అంటే మీకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫార్మసీలో సీట్ రాని వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ నార్మల్గా మీకు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నార్మల్గా మనకి గవర్నమెంట్ సీట్ వచ్చినా కానీ కంపల్సరీగా మీరు 50,000 రూపీస్ కట్టాల్సిందే 50. సో ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్గా మీకు మేనేజ్మెంట్ కోటాలోనే ఇంత తక్కువకి ఇస్తున్నారు.
సో 60,000కి నార్మల్గా ఇస్తున్నారు. మన యొక్క కూపన్ కోడ్ వాడితే, మన నేమ్ వాడితే మీరు కనుక ఇంకా తగ్గించే అవకాశం అయితే ఉంది కాబట్టి, సో అవకాశం లేదు, డైరెక్ట్ తగ్గిస్తారు, ఏం పర్లేదు. సో సీట్స్ ఎవరికైతే రాలేదో మీరు శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తున్నాను. అండ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు అయితే మాట్లాడిన తర్వాత తెలుసుకోండి. దిస్ ఈజ్ ఇన్ బిట్వీన్ 5th ఫిబ్రవరి లోపు అయిపోవాలన్నమాట. లేదంటే మళ్ళీ మీకైతే సీట్ అయితే రాదు, తర్వాత ఇబ్బంది అయితే పడతారు. 1 year వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఫీజులు అయితే ఎక్కువగా పెరుగుతాయి. అండ్ సీట్స్ కూడా అంటే కాంపిటీషన్ హై లెవెల్లో ఉంటుంది. అండ్ సీట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అదంతా ఎందుకు మనకి, ఇప్పటికీ మీరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇదేంటి అంటే ఫస్ట్ నుంచి ఎవరికైతే సీట్ రాలేదో, ఫస్ట్ ఫేజ్ నుంచి సీట్ రాని వాళ్ళు, అండ్ నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్లో సీట్ రాని వాళ్ళు, అండ్ నెక్స్ట్ ఇప్పటివరకు మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకుని వాళ్ళు, అండ్ నెక్స్ట్ ప్రతి ఫేజ్లో సీట్ వచ్చినా కానీ కాలేజ్ నచ్చిన వాళ్ళు, వీళ్ళందరికైతే ఈ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్తో మీ యొక్క అవకాశం అయితే సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది ఒక బూన్ లాంటిది ఫ్రెండ్స్, అండ్ మీరైతే ఉపయోగించుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.